లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనాన్ని చూసుకుందాం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దాని వైపొమ్ము. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యేసు ప్రభువు వారు చక్కటి మాట చెప్తా ఉన్నారండి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఆమేన్. ఈరోజు కూడా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమే నిన్ను ఆర్థికంగా అభివృద్ధి పరుస్తుంది. నీ విశ్వాసమే నీకున్న అప్పులు తీసేస్తుంది. నీ విశ్వాసమే నీ కుటుంబంలో సమాధానం ఏర్పరుస్తుంది. విశ్వాసం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? యేసుక్రీస్తును వెంబడిస్తాడు. విశ్వాసం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? పట్టుదలతో ప్రార్థన చేస్తాడు. విశ్వాసం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? మందిరానికి వెళ్తాడు. విశ్వాసం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? బైబుల్ చదువుతాడు. దేవుని యందు విశ్వాసం కలిగిన వ్యక్తి దేవుని వాక్యాన్ని వింటాడు. పదే పదే విని ఆధ్యాత్మికంగా బలపడతాడు. దేవుని మార్గంలో నడుచుకుంటాడు. మరి నువ్వు విశ్వాసంతో జీవిస్తున్నావా? పట్టుదలతో ప్రార్థన చేస్తున్నావా? దేవుని యందు నమ్మిక ఉంచినావా? ప్రతిరోజు ప్రార్థన చేసుకునే అలవాటు నీకుందా? యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు వెంబడిస్తున్నావా? నీవు కుటుంబంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? మందిరానికి వెళ్తున్నావా? అయితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఆర్థికంగా నిన్ను అభివృద్ధి పరుస్తాడు. నీకున్న కష్టాల్లో నుంచి దేవుడు నిన్ను గట్టెక్కిస్తాడు. ఇక్కడ చూసినట్లయితే ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం రోగంతో బాధపడుతుంది. యేసు ప్రభువారిని వెంబడించింది. ఆయన వస్త్రపు చెంగును పట్టుకుంది. శక్తి ఆమెలో ప్రవేశించి ఇమ్మీడియట్లీగా స్వస్థత పొందుకుంది. అద్భుత సాక్ష్యం. యేసు ప్రభువారు, అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గల దానివై వెళ్ళు. ఆమేన్. నీకు సమాధానం కలుగును గాక. యేసు ప్రభువారు సమాధానం ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చినాడు. అశాంతితో ఉన్నావేమో, కుటుంబంలో గొడవలున్నాయేమో, నా దేవుడు నీకు సమాధానము అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి. వారి జీవితంలో సమాధానం ఏర్పరచండి. విశ్వాసంలో ముందుకు సాగడానికి